ఈపీఎఫ్లో కొత్త అలర్ట్ అనేది వచ్చింది. ఇది 10 డేస్ బ్యాకే వచ్చింది. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. మళ్ళీ చేస్తున్నాను. చాలామంది అయినా నెగ్లెక్ట్ చేశారు. చాలామంది అకౌంట్స్ మళ్ళీ బ్లాక్ అయ్యాయి క్లెయిమ్స్ చేసుకోవడానికి లేకుండా. వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ నామినేషన్ చేసి అన్బ్లాక్ చేశాము. అయితే ఇంకా ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి, చేసి పెడతాము. ఒకవేళ చేయించుకోకపోతే ఏమవుతుందో ఒక స్క్రీన్షాట్ చూడండి, చూపిస్తున్నాను. యాక్సెస్ టు దిస్ ఫంక్షనాలిటీ విల్ రిమైన్ బ్లాక్ అంటిల్ ది యూజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది నామినేషన్. ఇలాగే వస్తుంది మీకు. రేపు ఎప్పుడైనా ఆన్లైన్ సర్వీసెస్ అని నొక్కి క్లెయిమ్స్ నొక్కారంటే చాలు ఇదే డిస్ప్లే అవుతుంది. సో ఇలా కాకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఈ నామినేషన్ చేసుకోండి. ఈ నామినేషన్లో కూడా బేసిక్ డీటెయిల్స్ సరిగ్గా లేకపోయినా సరే క్లెయిమ్ సక్సెస్ఫుల్గా ఈ నామినేషన్ అనేది అవ్వదన్నమాట. ఫామ్ 13 అంటే ఇంక మీకు తెలిసిందే, అడ్వాన్స్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్లై చేసుకునేది ఇది. దీంట్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ అనేది తీసుకొచ్చింది. 50,000 కన్నా అబోవ్ మనం క్లెయిమ్ చేస్తే మనకి 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఫామ్ 19లో కూడా సేమ్ 10% అంటే మనం 50,000 విత్డ్రా పెడితే 5K అనేది టీడీఎస్ అని కింద పోతుందన్నమాట. ఇలా పోకుండా ఉండాలి, నాకు ఫుల్ అమౌంట్ నేను క్లెయిమ్ చేస్తే ఫుల్ అమౌంట్ నాకు పడాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము క్లియర్గా మీకు 1 రూపీ కూడా టీడీఎస్ కట్ అవ్వకుండా క్లెయిమ్ చేస్తాము. ఇంకా 10D 10C అంటే ఇంకా పెన్షన్ రిలేటెడ్ అనమాట. వీటిల్లో అయితే ఏ టీడీఎస్ కట్ అవ్వదు. ఇంకా మనం చేసే సర్వీసెస్ అనేవి ఇవే. మెంబర్ ఐడి డిలీట్ చేయాలి అంటే వాళ్ళు డబ్బులు క్లెయిమ్ చేయకూడదు, ప్లస్ ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు అదే మెంబర్ ఐడిలో నుంచి. అలా చేస్తే వాళ్ళ మెంబర్ ఐడి అనేది డిలీట్ కాదు అన్నమాట. మరి ఎవరికి డిలీట్ అవుతుంది? ఎవరైతే 1 మంత్ సర్వీస్ చేశారు, లేదా అసలు మాకేం తెలియదండి బట్ వాళ్ళు మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు మా సర్వీస్ హిస్టరీలో అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఇమ్మీడియట్గా డిలీట్ అవుతుంది. దీంట్లో 3 స్టేజెస్ అనేది ఉంటాయి. డిఏ, ఎస్ఎస్, ఏపీఎఫ్సి. ఈ 3 స్టేజెస్లో డిలీట్ అయిపోద్ది. ఇంకా ఈ నామినేషన్ ఇది 5 minutes ప్రాసెస్ అనమాట. మనం కూడా చేసుకోవచ్చు. ఓవర్లాప్ డేట్స్ చేంజ్ చేసుకోవడం. ఇక్కడ ఓవర్లాప్ ఇష్యూ అవుతే అమౌంట్ ట్రాన్స్ఫర్ కావు, అమౌంట్ క్లెయిమ్ అవ్వవు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి, చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.